హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులైపోతుంది. ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫంక్షన్లే వస్తున్నాయి. చాలా ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అందులోనూ మా వాళ్ళు నేను లేకుండా ఫంక్షన్ చేసుకోరంట. మరి ఇంత ప్రేమ ఏంటో తెలియదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇటువైపేమో మా నాన్నగారు, మా మేనత్త ఎప్పుడు చూడు ఫోనే అని తిడుతున్నారు. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇదిగో ఇది నా మేనకోడలు, పేరు ధన్విక. దీన్ని రెడీ చేయడమే గంట పట్టింది మాకు. ఉంది గింత, వేషాలు మాత్రం అంతా. నా మీద ఎవరికైనా కోపం వస్తే డైరెక్ట్గా నన్ను ఎవరో తిట్టరు. ఇదిగో ఇది ఉందిగా, అన్ని అత్తబుద్ధులు వచ్చినాయని దాని మీద పెట్టి నన్ను తిడతారు. మా అన్నయ్య కూడా అంతే. ఈ మహాతల్లికి పూల జడ, వడ్డానం, అరవంకీలు, మేకప్, లిప్స్టిక్ ఇవన్నీ వేస్తేనే ఫంక్షన్కి వచ్చిద్దంట. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలాగా ఉంది మా పని. ఏమిటండి మీరు మాట్లాడేది? పాపడి పిల్లేది, పాపడి పిల్ల. ఇన్ని రెడీ చేసేసరికి ఫంక్షన్ మొత్తం అయిపోయేటట్టే ఉంది. రెడీ అయ్యాక ఎలా ఉంది మా ధన్విక? ఏం సిగ్గుపడుతున్నావే. అందరం అయితే రెడీ అయిపోయి బయలుదేరాము. ఫంక్షన్ జరిగే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. పాపం ఫోటో తీస్తున్నాను అనుకొని పోజులు ఇస్తున్నారు వీళ్ళందరూ. వీడియో తీస్తున్నానని తెలియదు పాపం. మా మేనత్త, మా వదిన, మా అమ్మ, వెనకేమో మా బావగారు. ఇలాంటి వాటికి మా బావగారు దూరం. నడుచుకుంటూ మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. అనుకుంటూనే ఉన్నాము ఫంక్షన్ అయితే సగం అయిపోతుందని. అనుకున్నట్టే ఫంక్షన్ సగం అయిపోయింది. దీని మేకప్ ఎక్కడ పోతుందో అని ఇది ముందే పోజులేస్తుంది ఫొటోస్కి. ఫంక్షన్ ఈ మహాతల్లిదో వాళ్ళదో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా నేను మా వదిన కలిసి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిని ఆశీర్వదించి ఫోటో దిగొచ్చాము. ఇదిగో ఈమె మా పెద్దొదిన. నన్ను గాని వీడియో తీస్తే ఇంటికి వచ్చాక మామూలుగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. వీళ్ళందరూ మా అక్కలు, మా వదినలు, మా అత్తయ్యలు, మా పెద్దమ్మలు, వాళ్ళ పిల్లలు, మొత్తం మనోళ్ళే వీళ్ళంతా. ఫంక్షన్ ఏమో కానీ వీడియో తీయడమే సరిపోతుంది. దాని తోడు ఎక్స్ట్రాగా తిట్లు కూడా. వీళ్ళంతా మా అక్కలు, మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ అమ్మాయి. ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే అందరూ సినిమా చూసినట్టు నన్నే చూస్తున్నారే. ఇదిగో ఈ బ్యాచ్ మొత్తం కూడా మా వదినలే. ఇంకో కొంతమంది మిస్ అయ్యారు. ఎప్పుడు చూడు ఫొటోస్ దిగుతుంటారు. పాపం మా అన్నయ్యలు ఎలా భరిస్తున్నారో వీళ్ళని. అందుకే అనుకుంటా నేను ఎప్పుడు వెళ్ళినా మా అన్నయ్య ఫేస్ లో నవ్వే ఉండడం లేదు. ఇదా రీజను. మీరు ఫొటోస్ దిగండి అమ్మా, దిగండి దిగండి. ఇదిగో ఈవిడ మా చిన్న వదిన. పాపం చాలా మంచిది. అలా అనుకుంటే తప్పే. ఫోన్ పట్టించుకున్నంత మా అన్నయ్యని పట్టించుకోవడం లేదంట. ఇప్పుడే మా అన్నయ్య ఫేస్ చూడగానే తెలిసిపోయింది నాకు.
మా అన్నయ్య గురించి తలుచుకుంటూనే అదే బాధలో కొంచెం ఎక్కువ తినేసా. ఇదిగో వీడు నా మేనల్లుడు, మా పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయి. నెక్స్ట్ ఇయర్ అమెరికా వెళ్తున్నాడు. ఎందులో వెళ్తున్నాడో తెలుసా? ఫ్లైట్ లో, ఆకాశంలో విమానం వెళ్తుంది కదా, అందులో. మా సిస్టర్స్ అందరూ వీడిని హీరో అంటాము. ఇదిగో ఈయన నా తోడబుట్టిన మా అన్నయ్య. ఎంబీఏ చదివాడు. ఎంబీఏ చేసిన ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ కాలంలో వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే మా అన్నయ్య అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఇదిగో ఈయన మా బాబాయి, మా నాన్నగారు వారి సొంత తమ్ముడు అన్నమాట. మా బాబాయ్ కూడా వ్యవసాయం చేస్తారు. ఇంకా పార్టీ పనులు కూడా చూసుకుంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఇలాంటి ఫంక్షన్స్లో మాత్రం మా బాబాయ్ కనిపిస్తాడు. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్కి చాలామంది మిస్ అయ్యారు. ఫోటో దిగే మేమందరం అక్కా చెల్లెలు అన్నమాట. కాపవారి ఆడపిల్లలు అందరం. మా వదినలు మమ్మల్ని చూసి పొగరు వీళ్ళకి అని అనుకుంటారు, కానీ మాకుంది ఆత్మాభిమానం అని. వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫంక్షన్ అయితే అయిపోయింది. లాస్ట్ వరకు అయితే ఉన్నాను నేను. పైన డాబా మీద ఫంక్షన్ పెట్టారు. ఇప్పుడు కిందకి దిగుతున్నాం అందరం కలిసి. ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇస్తారు. ఇచ్చేది ఎవరో కాదు, మా పెద్దమ్మే. నేను గిఫ్ట్ ఏమి పెట్టలేదు అనుకుంటున్నారు కదా, అలా ఏమీ లేదు. మా అన్నయ్యకి ఏమీ ఉండదు. నేను రావడమే పెద్ద గిఫ్ట్ అంటాడు మా అన్నయ్య. ఇక మా వదిన అంటారా, అలాంటి వాళ్ళని వదిలేయడమే. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. ఇది మా అన్నయ్య వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లు. పెద్ద హాలు, ఓపెన్ కిచెన్, మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఇది మా పెద్దనాన్న వాళ్ళ కోసం సపరేట్గా ఒక రూమ్ అయితే కట్టించారు. ఇటువైపు బయటకు వెళ్తే ఇటువైపు వాష్ బేసిన్. ఫంక్షన్ ఏమో పైన డాబా మీద పెట్టుకున్నారు. ఇటువైపు ఏమో వంట చేశారు. ఇంకా నేను నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాను. వచ్చింది నేను ఫంక్షన్కా, దీని ఫొటోస్ వీడియోస్ తీయడానికా? అక్కడ ఫంక్షన్లో ఒక 100 ఫోటోలు దిగింది, ఇక్కడ చెట్లలో వీడియోస్. దీని పనే బాగుంది. బుడంకాయ్ ఇంత లేదు, అదే వీడియోస్ చేస్తే నేనెన్ని చేయాలి? అందుకే నేను కూడా చేశా. రాదనుకోండి, ఏదో కొంచెం ట్రై చేశా. తీసింది ఎవరో కాదు, మా అమ్మే. అది అస్సలు రాకుండా పోయాయి. ఇక ధన్వికాని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నేను కూడా ఇంటికి వెళ్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.